హలో ఫ్రెండ్స్, లాస్ట్ టైం చేసినటువంటి క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్స్. రామచరితమానస్ని రాసింది ఎవరు? తులసీదాస్ రాశారండి, 16వ శతాబ్దం అవధిలో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, స్థానిక అధికారులచే ఎన్నుకోబడే ఎమ్మెల్సీలు ఎంతమంది? 14 మంది ఎమ్మెల్సీలు అనమాట. ఇవి అనేవి ఆర్టికల్స్ అండి. మనం చిన్నప్పటి నుంచి ఐఓఏ ముందు యాన్ వస్తుంది అనేది బట్టి పడతాం కదా. కాదండి, అది కంప్లీట్గా రాంగ్. తెలుగు వర్ణమాల ఉంటుంది కదా, ఆ నుంచి అహా వరకు ఆన్ వస్తుంది. కా నుంచి బండిరా వరకు ప్రొనౌన్సియేషన్ వర్డ్స్ ముందు అనేది ఏ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెన్ ఉందనుకోండి, ఫస్ట్ లెటర్ ఏముంది? పెన్. పా. సో ఏ వస్తుందన్నమాట. ఇక్కడ యాన్, హవర్. అదేంది, హెచ్ అంటే హా కదా, యాన్ ఎందుకు వచ్చిందని అంటే హెచ్ అనేది సైలెంట్ లెటర్ అనమాట. సో ఓ అనేది ఆగా పలుకుతుంది, ఇక్కడ అవర్. సో యాన్ అవర్. ఇక్కడ యాన్ హెచ్, హెచ్ఎంటి అని చదువుతాం కాబట్టి హెచ్, కాబట్టి యాన్. ఏ కదా స్టార్టింగ్ లెటర్, సో ఏ అంటే యాన్ అనమాట. ఇక్కడ సార్క్. సార్క్ అంటే సా. సో ఇక్కడ ఉంది కదా, కా నుంచి బండిరా వరకు ఏ అనుకున్నాం కాబట్టి ఏ వస్తుంది అనమాట. సిఐడి, ఇది సా లెటర్ కాబట్టి ఏ వచ్చిందనమాట. ఇవి జాగ్రఫీకి సంబంధించి పనామా ఇచ్చాను కదండి. పనామా, మహాకుంభమేళ అండ్ నువ్వుల నూనె తాగేటువంటి ఆచారం ఎక్కడ ఉంది అని చెప్పాను కదండి, అవి. అయితే పనామా అనేది ఈ మధ్య ఇష్యూ ఉందండి, జాగ్రఫీలో ఒకసారి చూసుకోండి దాంట్లో మ్యాప్లో. అండ్ మహాకుంభమేళ అనేది 2025 కుంభమేళ అనేది ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఆ ప్రయాగ్రాజ్ ఎక్కడ ఉందంటే యూపీలో ఉందన్నమాట. మహాకుంభమేళ అనేది ఫోర్ ప్లేసెస్లో జరుగుతుందండి. ఆ 4 ప్లేసెస్ అనేది ప్రయాగ్రాజు, హరిద్వారు, నాసిక్, ఉజ్జయిలో. ఇవన్నీ కూడా ఈ 4 ప్లేసెస్లో కూడా రొటీన్స్గా జరుగుతాయి అన్నమాట, రొటేటివ్లో. ఈసారి ప్రయాగ్రాజ్, నెక్స్ట్ టైం మళ్ళీ చేంజ్ అవుతుందన్నమాట. ఇక్కడ ఈసారి జరిగేటువంటి 2025లో జరిగేది ప్రయాగ్రాజ్ యూపీలో జరుగుతుంది. అక్కడ ఏముందంటే గంగా యమున సరస్వతి సంగమం కాబట్టి అక్కడ జరుగుతుంది. మామూలుగా ఈ మహాకుంభమేళ ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి వీరి స్థానాలని మనం భక్తి ఇవన్నిటిని వీరి స్థానాలను బట్టి ఈ ప్లేస్లలో జరుగుతుందన్నమాట. ఇంకొకటి వచ్చి నువ్వుల నూనె తాగేటువంటి ఆచారం అనేది నువ్వుల నూనె తాగేటటువంటి ఆచారం అనేది నాగోబా జాతరకి ముందు జరుగుతుందండి. గోండు పర్దాన్ వంశస్థులు వాళ్ళ ఆదివాసీలు, వాళ్ళని మిశ్రమ వంశీయులు అంటారండి. అది ఎక్కడ జరుగుతుందంటే ఆదిలాబాద్ కేస్లాపూర్ గ్రామంలో జరుగుతుందన్నమాట. అయితే బేటింగ్ అనే వర్డ్ అనేది ఈ నాగోబా జాతరకి సంబంధించిందే. బేటింగ్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వాళ్ళని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని, కోడళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇంకొకటి జంగుబాయ్ జాతర, ఇది ఆసిఫాబాద్ కిరిమేరి మండలంలో జరుగుతుంది. ఇవి రెండు కూడా పుష్యమాసంలో జరుగుతాయి అన్నమాట. అయితే ఈ 2 జాతరలు కూడా పక్కనున్న ఆదివాసీలు, పక్క రాష్ట్రాల నుంచి ఆదివాసీలు వస్తారు, పుష్యమాసంలో జరుగుతాయి. ఈ జంగుబాయ్ జాతర అనేది పుష్యమాసం నెలవంక కనబడ్డ కాంచెలే అమావాస్య ఒక 1 మంత్ జరుగుతుందన్నమాట. ఈ నాగోబా జాతర వచ్చేసి 10 days జరుగుతుంది. ఇంకొకటి వచ్చేసి 5th క్వశ్చన్ వచ్చేసి మ్యాథ్స్కి సంబంధించింది. మ్యాథ్స్ అంటే నేను ఆప్టిట్యూడు, లాజికల్ ఇవన్నిటికీ కలిపి మ్యాథ్స్ అని పేరు పెట్టానండి. ఇంకా ఓకే, ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి 10 రోజుల్లో పని చేయగలిగితే బి అనే వ్యక్తి ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు. అదే పనిని ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నమాట. సో 1/10 = 1/10 + 1/20 ఎల్సిఎం చేసినట్లయితే 3/20 వస్తుంది. దీని అనేది రివర్స్ చేసుకోండి, అప్పుడు వేసుకుంటే ఏమవుతుంది, 6 2/3 రోజుల్లో ఇద్దరు కలిసి పనిచేస్తారనమాట. ఈ రోజుకి సంబంధించిన 5 క్వశ్చన్స్. ఇటీవల ఇనుపయుగం మొదటిగా ఏ నేలపైన మొదలైనట్లు గుర్తించారు? ఇవి హిస్టరీకి సంబంధించిన అండి. హిస్టరీలో డైలీ ఇంకా 2 క్వశ్చన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఇంకో క్వశ్చన్, నాదిర్ షా ఎవరి కాలంలో భారత్లో అడుగుపెట్టాడు? పాలిటీకి సంబంధించి భారత విదేశాంగ విధానాన్ని తెలిపే అధికరణ ఏది? అధికరణ 301 అండ్ 302 ఏం చెప్తున్నాయి?
ఇంకా ఇంగ్లీష్ గ్రామర్కి వచ్చేసి డాష్ గోల్డ్ ఈజ్ ఏ ప్రెసియస్ మెటల్, డాష్ మ్యాన్ ఈజ్ ఏ మోటల్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్కడ సహకార సమ్మేళన్ సేంద్రియ సాగుని ప్రోత్సహిస్తూ సమావేశం అనేది ఇటీవల ఏర్పాటు చేశారు, అది ఎక్కడ? ఇంకా మ్యాథ్స్కి వచ్చేసి రక్త సంబంధాలు అండి. రక్త సంబంధాల్లో ఇక్కడ మన జనరేషన్ కనుక తీసుకుంటే మన జనరేషన్లో ఏమొస్తుందంటే నేను, అన్న, అక్క, వదిన, బావ, చెల్లె, తమ్ముడు అవి వస్తాయి. మనకంటే కింద జనరేషన్లో ఏముంటుందంటే మనకంటే చిన్నవాళ్ళు కోడలు, కొడుకు, కూతురు, అల్లుడు ఇలా వస్తారనమాట. మన జనరేషన్ కంటే పెద్దవాళ్ళు అమ్మ, నాన్న, అత్త, మామ, పిన్ని, బాబాయ్, పెద్దనాన్న, పెద్దమ్మ, వాళ్ళ పైన జనరేషన్ తాత, నానమ్మ, అమ్మమ్మ, ముత్తాత, తాతమ్మ వస్తారు, వాళ్ళ పైన జనరేషన్. ఇంకా మన జనరేషన్కి కింద వీళ్ళు కోడలు, కొడుకు, కూతురు, అల్లుడు వస్తుంది, వాళ్ళ కింద జనరేషన్ అంటే మనవడు, మనమరాళ్ళు అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు 5 క్వశ్చన్స్ అండ్ ఇంకో 5 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చేసాను. ఇలా డైలీ ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాను, చూసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు.